క్రెడిట్ కార్డ్స్ వాడేవాళ్ళు చాలామంది ఫ్రీ వోచర్స్ కానీ, ఫ్రీ ఫ్లైట్ టికెట్స్ కానీ, ఫ్రీ ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ మిస్ అవుతున్నారు. సో, క్రెడిట్ కార్డ్‌ని మనం క్రెడిట్ కార్డ్‌లా వాడితే మనకి నెక్స్ట్ లెవెల్ బూమ్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు నార్మల్‌గా ఎవరన్నా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేటప్పుడు మీ క్రెడిట్ కార్డ్స్ దగ్గర అక్కడ రివార్డ్ పాయింట్స్ అన్నీ ఉంటాయి. ఆ పాయింట్స్‌కి మీరు ఫ్లైట్ టికెట్స్ మ్యాచ్ అవుతుందో లేదో మీరు ఒకసారి చెక్ చేయండి. సో, ఇప్పుడు ఏదైతే యాక్సెలరేట్ రివార్డ్ పాయింట్స్ ఉన్న క్రెడిట్ కార్డ్సే మీరు యూజ్ చేయండి. ఎగ్జాంపుల్ మీరు ఆన్‌లైన్‌లో మీరు గ్రోసరీస్ అనేది మీరు యూజ్ చేస్తారు. సో, ఆ గ్రోసరీ అనేది మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు యూజ్ చేసుకున్నట్లయితే సో, మీ పాయింట్స్ అనేది 5x టైమ్స్ అనేది మీకు బూస్ట్ అవుతుంది. సో, చాలామంది చేసే తప్పేంటంటే వాళ్ళ పాయింట్స్‌ని ఈ స్టేట్మెంట్‌కి లింక్ చేయడం. సో, ఇలా లింక్ చేస్తే అంటే అక్కడ మీరు పాయింట్స్ అనేది మీరు కోల్పోతారు. ఏదైతే వాళ్ళ ప్రొడక్ట్ మీద ఇచ్చారో రివార్డ్ పాయింట్స్ దాని మీదే మీరు యూజ్ చేసేయండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1000 పాయింట్స్ వస్తే ఆ ₹1000 మీరు మీ ప్రొడక్ట్స్ మీద మీరు యూజ్ చేసుకుంటే దాని నుంచి మళ్ళీ ఏదైనా వోచర్స్ వచ్చే ఛాన్సెస్ ఉండేదన్నమాట. సో, దీనివల్ల మీరు క్రెడిట్ కార్డ్స్ చాలా బెనిఫిట్స్ అనేది మీరు పొందొచ్చు. సో, ప్రతి క్రెడిట్ కార్డ్‌కి ప్రతి ఈ రివార్డ్ పాయింట్స్‌కి ఒక ఎక్స్‌పైరీ డేట్ అంటూ ఉంటుంది. సో, క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసేటప్పుడు ఎవ్రీ 6 మంత్స్‌కి ఒక్కసారి పాయింట్‌ని రీడీమ్ చేసుకోండి. ఏదైనా ఎక్స్‌పైరీ డేట్ ఉందా లేదా అని చెప్పేసి. సో, ఏదైనా ఎక్స్‌పైరీ డేట్ ఉంటే దానికి ముందే మీరు ఆ పాయింట్స్‌ని మీరు యూజ్ చేసుకోండి. సో, ఇంకోటి ఏంటంటే క్యాష్ బ్యాక్స్ కూడా వస్తాయి కొన్ని. సో, క్రెడిట్ కార్డ్స్ ఎవరన్నా పెద్ద పెద్ద మొబైల్ ఫోన్స్ అలా కొనుక్కునే వాళ్ళైతే మొత్తం మీరు మీ క్యాష్‌తో గానీ, యూపీఐతో గానీ పేమెంట్ చేయకుండా క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు చేసి సో, అందులో ఎంతో కొంత క్యాష్ బ్యాక్ వస్తది. మీ దగ్గర ఉన్న మనీని ఇందులో మీరు ఇన్‌ఫ్లో చేసుకొని పంపింగ్ చేసుకోండి. సో, దగ్గర దగ్గర మీరు చాలా కొన్ని వేల వరకు మీరు సేవ్ చేసుకోవచ్చు. సో, ఇలాంటి ఫినాన్షియల్ టిప్స్ ఈ ఛానల్‌లో వస్తానే ఉంటాయి. మా పేజ్‌ని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.